8 ఏళ్ల కష్టం రా. కాదురా, ఎన్ని కాంట్రవర్సీ వచ్చినా కూడా నేను అనలేదు, నేను అడగలే కాంట్రవర్సీలోకి నన్ను లాగమని చెప్పి. నన్ను మెన్షన్ చేసి కాంట్రవర్సీలోకి లాగింది ఆ బయాస్ అన్ని యాదవ్. నువ్వు నన్ను మెన్షన్ చేసి కాంట్రవర్సీలోకి లాగి నేను థ్యాంక్ యూ బ్రదర్ మెన్షన్ చేసిన దానికి అని పెడితే దాని మీద స్ట్రైక్ వేసావు. అరే నేను మీ అమ్మనో మీ అక్కను ఏదైనా తిట్టునుంటే నువ్వు మాట్లాడడం ఒక అర్థం ఉందిరా. నేను మర్యాదగా ఆన్ టు ద పాయింట్ మాట్లాడలా. నీ దగ్గర ఆన్సర్ ఉంటే నువ్వు ఆన్సర్ చెప్పాలి, లేదా నా ఛానల్లో ఉండే జనాలతోనే కనీసం మాట్లాడడం కూడా లేనురా. కమ్యూనిటీ పోస్ట్ కూడా వేయలేనురా. ఇప్పుడు నేను నా ఛానల్ బ్లాక్ అయిపోయింది, ఇంకో 7 daysలో ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఏముంది, ఇంకో ఛానల్ పెట్టుకొని మళ్ళీ నేను చేసుకుంటా, ఫ్రమ్ ద జీరో నేను చేసుకుంటా. కానీ ఇప్పుడు నేనేం తప్పు చేసి నా ఛానల్ పోతే నేను మళ్ళీ జీరో నుంచి కష్టపడి చేసుకోవడానికి ట్రై చేస్తా. కానీ ఒక ఫ్రాడ్ ఒకడు వాడి ఈగోకి పోయి జస్ట్ బికాస్ ఆఫ్ ఈగో అండ్ జస్ట్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఒక ఛానల్ నేను లేపేయడానికి నేను మళ్ళీ జీరో నుంచి కష్టపడ్డాను. నా కష్టంతో ఇబ్బంది లేదండి, మళ్ళీ కష్టపడతాను జీరో నుంచి. కానీ ఇది కరెక్టా ఆలోచించాను. నేను మర్యాదగా ఆన్ టు ద పాయింట్ క్వశ్చన్స్ అడిగాను. ఇది ఎలా జరుగుతుందని అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియో చేశాను. నీ దగ్గర దానికి ఆన్సర్ ఉందా, ఆన్సర్ ఇవ్వాలి. లేదా నాకు నచ్చలేదు బాబు నువ్వు తీసే బాబు నన్ను అప్రోచ్ అన్నా అవ్వాలి. నాకు సంబంధం లేదు అసలు కాంట్రవర్సీలు. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయి, నేను ఎప్పుడే ఇన్వాల్వ్ అవ్వలేదు. నన్ను నువ్వు ఇన్వాల్వ్ చేసి ఇంకొకటి నన్ను పిలిచి ఇప్పుడు నన్ను ఛానల్ లేపేద్దామని ట్రై చేస్తున్నారు. నేనైతే అడుక్కోనురా, నేను తప్పు చేయలేదురా, నేను అడుక్కోను. కానీ యూట్యూబ్లో ఉండే ఆడియన్స్ కానీ హేట్స్ ఆర్ ఫైన్, కానీ ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా. ఇది ఎవడో ముక్కు మొహం తెలియనోడు నా ఛానల్ హ్యాక్ చేసినప్పుడు ఒక్క రోజులో యూట్యూబ్లో ఉండే ఆడియన్స్ కానీ క్రియేటర్స్ కానీ అందరూ కలుసుకొనేసి యూట్యూబ్కి హ్యాష్ రన్ చేసి తీసుకొచ్చి నా ఛానల్ తిరిగి ఇచ్చారా. ఇప్పుడు ఎవడు చేశాడో తెలుసు, ఎందుకు చేస్తున్నాడో తెలుసు, తప్పు ఎవరిదో కూడా తెలుసు మీకు. పీపుల్ ఇది కరెక్టరా, ఇది కరెక్ట్ కాదురా, మనకెందుకులే అనుకుని ఉంటే ఫైన్, ఇట్స్ ఓకే. కానీ అన్ని వద్దు, ఏమి వద్దు నా పాటికి నేను ఉన్నాను రా. నన్ను కాంట్రవర్సీలకు లాగి నన్ను తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు నా మీద స్ట్రైక్ చేయడం ఇది కరెక్ట్ కాదురా. నేను ఎక్కడ కూడా లైన్ క్రాసెస్ మాడలేదురా, అందరు చూస్తూ ఉన్నారురా. ఇది కరెక్ట్ కాదురా. అడుక్కోవాలంటే మనసు రావట్లేదురా. నేను తప్పు చేయలేదురా, నేను ఎక్కడ తప్పుగా మాట్లాడలేదురా, తప్పు చేయలేదురా. నేను ఆన్ టు ద పాయింట్ మాడినాను రా. ఇప్పుడు నేను వాడిని అడుక్కోవాలి అంటే నేను తప్పు చేసినాడు అవుతాను రా. నేను తప్పు చేసినప్పుడు అడుక్కున్నా, నా మనసు రాదు, నేను అడగలేను రా. నేను తప్పు చేయలేదురా, మై రెస్పాన్స్ అనే చేశాను రా. ఎవ్రీబడి ఆర్ వాచింగ్ కామ్. ఇది ఎంతవరకు కరెక్ట్ రా? నా కమ్యూనిటీ కాదు కదా, కానీ జరిగేది న్యాయమా అని ఆలోచించాను రా. నా జాబ్, నా ఫ్యామిలీ అండ్ నేను ఫ్యామిలీతో కూడా ఉండలే 3 years నుంచి. ఎందుకంటే నేను నా కెరీర్లో క్లిక్ అయిన తర్వాత అందరికీ అర్థమవుద్ది, ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అందరినీ ప్రపంచం మొత్తాన్ని వద్దనుకుని బతుకుతాను ఇక్కడ. సపరేట్గా వచ్చి 3 yearsగా నేను ఒంటరిగా ఉన్నా నా కెరీర్లో నేను ముందుకెళ్ళాలని చెప్పి. దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఛానల్ ఇస్ టు మీ. పీపుల్ మీ ఇష్టం రా. ఇప్పటికీ నేను కామ్గానే ఉంటాను, జస్ట్ ఎంజాయ్ చేస్తాను. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్ చేయండి రా, బీ హ్యాపీలీ ఎంటర్టైన్ బ్రో. కానీ అరే పాపం రా, వాడి పక్క న్యాయం ఉందిరా అనుకుంటే మాత్రం వాయిస్ రైజ్ చేసి మేక్ వీడియోస్ ఆర్ మేక్ మీమ్స్ ఆర్ ట్రోల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ బ్రింగ్ బ్యాక్ మై ఛానల్ డార్లింగ్స్. నా 8 years ఆఫ్ కష్టం రా ఇది. ఇట్ ఇస్ నాట్ దిస్ ఛానల్ బ్రో, ఇట్స్ మై లైఫ్ టైమ్ వర్క్. నా దగ్గర బ్యాకప్ కూడా లేదురా నా దగ్గర. ఇప్పుడు వాడి పైన అడుక్కోవాలి, ప్లీజ్ అన్నా స్ట్రైక్స్ తీసేయన్నా అనుకోవాలి అంటే దానికన్నా చచ్చిపోవడం మేలురా. నేను తప్పు చేయలేదురా, ఎందుకు అడుక్కోరా? నేను తప్పు చేయలేదురా. నేను చూద్దాం ఏం జరుగుతుందో. జనాలు సపోర్ట్గా వస్తారా, నిలుస్తారా, లేక ఎప్పటిలాగే ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ చూస్తూ ఉండిపోతారా అనేది చూద్దాం ఏం జరుగుతుందో. బై పీపుల్.